హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇది మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనే టాపిక్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. అంటే ఇక్కడ ప్రపోజల్స్ చెప్తుండగా మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లు మారిన ప్లేస్లు మారినప్పుడు టు కొన్ని సందర్భాల్లో ఫర్ కొన్ని సందర్భాల్లో వస్తుంది. వాటి గురించి కూడా చెప్తున్నాను కాబట్టి మీకు ఇది ప్రపోజల్స్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి పూర్తిగా సమాచారం మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు మీరు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అంటే కదా. సబ్జెక్ట్ అంటే డూయరు, పని చేసేవాడు. ఆబ్జెక్ట్ అంటే రిసీవరు, ఓకేనా, ఆ పని అనుభవించేవాడు. అంటే తెలుగులో కర్త, కర్మ అని అంటాం. ఇది సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇట్ ఎఫెక్టెడ్ బై ది యాక్షన్ ఆఫ్ ది వెర్బ్ బట్టి ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట ఆబ్జెక్ట్ అనేది, ఓకేనా. ఎఫెక్టెడ్ బై ది యాక్షన్ ఆఫ్ ది వెర్బ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక సెంటెన్స్లో ఆబ్జెక్టు ఉంది అంటే ఆ వెర్బ్ తప్పనిసరిగా ట్రాన్సిటివ్ వెర్బ్ అయి ఉండాలి. ఏ వెర్బ్ అంటే ట్రాన్సిటివ్ వెర్బ్. మీకు గత వీడియోలలో స్టార్టింగ్లోనే ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అనే వెర్బుల గురించి ఒక వీడియో చేస్తున్నాను. అది మీకు పైన ఐకార్డ్స్లో అయ్యే ఆప్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో డిస్ప్లే అవుద్ది. అది చూస్తే ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే మీకు పూర్తిగా అర్థమవుద్ది. అంటే ఏ వెర్బ్ అయితే ఆబ్జెక్ట్ని డిమాండ్ చేస్తుందో, ఏ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరం ఉంటుందో అది ట్రాన్సిటివ్ వెర్బ్ అనమాట, ఓకేనా. అలాంటి ట్రాన్సిటివ్ వెర్బ్స్కి మాత్రమే ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి ఆబ్జెక్ట్ అవసరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే వెర్బ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉండొచ్చు. నెక్స్ట్ అంటే నౌన్ ఫ్రేజ్ ఉండొచ్చు. ఇవన్నీ వీటి గురించి, ఫ్రేజ్ గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ. అలాగే ప్రొనౌన్ ఉండొచ్చు. ప్రొనౌన్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్, మీ కాదు ఆబ్జెక్ట్ ప్లేస్లో. వాటి యొక్క ఆబ్జెక్టివ్ కేసులు ఉండాలి. ఆబ్జెక్టివ్ కేసులు అంటే హిమ్ము, హెర్రు, ఇట్టు, దెమ్ము, మీ ఉన్నాయి కదా ప్రొనౌన్స్ యొక్క ఆబ్జెక్టివ్ కేసు, ఓకేనా. అవి ఉండాలి. అవి ఆబ్జెక్ట్లు అవుతాయి అన్నమాట. నౌన్స్, నౌన్ ఫ్రేజెస్. ప్రొనౌన్స్ ఏవవుతాయి? ఆబ్జెక్టివ్ కేసుల యొక్క, అంటే ప్రొనౌన్స్ యొక్క ఆబ్జెక్టివ్ కేసులు ఉన్నాయి కదా. హీకి హిమ్ అవుద్ది, అలాగే హెర్రు, ఇట్టు, దెమ్ము, అలాగే యూ రెండింటి అదే సబ్జెక్ట్ కేసు అదే, ఆబ్జెక్ట్ కేసు అదే. ఐకి ఏట్ అవుద్ది, మీ అవుద్ది. సో ఆబ్జెక్ట్ కేసులు మాత్రమే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటాయి ప్రొనౌన్ యొక్క. నెక్స్ట్ అండి, గిరి బాట్ ఏ పెన్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గిరి బాట్ ఏ పెన్. ఇక్కడ మనము వెర్బ్ ఏంటి? ఇక్కడ బాట్. ఇక్కడ వెర్బ్ని మనము ఏమని ప్రశ్నించాలంటే, ఆబ్జెక్ట్ రావాలంటే వాట్ అని కానీ హూమని కానీ, వాట్ అని కానీ హూమని కానీ ప్రశ్నిస్తే వెర్బ్ని ఏమని ప్రశ్నించాలి? వాట్ అని కానీ హూమని కానీ. ప్రశ్నిస్తే వెర్బ్ని వాట్ అని కానీ హూమని కానీ ప్రశ్నిస్తే దాని సమాధానం వెంటనే ఆ వెర్బ్ వెంటనే పక్కనే ఉంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఉదాహరణకి బాట్ ఉంది. గిరి బాట్ వాట్. గిరి కొన్నాడు. ఏంటి కొన్నాడు? ఏ పెన్. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇక్కడ ఆబ్జెక్ట్. ఏమవుద్ది? ఆబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మోహన్ లవ్స్ సీత. మోహన్ లవ్స్ సీత. ఇక్కడ గిరి ఎలాగో సబ్జెక్టే, ఈ వెర్బ్కి ముందు సబ్జెక్ట్, ఓకేనా. మోహన్ లవ్స్ సీత. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెర్బ్ ఏంటి? లవ్. ఈ లవ్ని మోహన్ లవ్స్ హూమ్ అని ప్రశ్నించినా, వాటిని ప్రశ్నించినా మనకు సమాధానం కానీ అక్కడ ఉన్నట్లయితే, ఆ వెర్బు ఆబ్జెక్ట్నిగా డిమాండ్ చేసినట్లయితే అప్పుడు ఆ పక్కన ఉండేదే ఆబ్జెక్ట్ వస్తుంది. మరి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ చెప్పడం జరిగింది. మోహన్ లవ్స్ హూమ్, ఎవరిని లవ్ చేశాడు? సీతని. కాబట్టి ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ అండి, హీ కాల్డ్ మీ. హీ కాల్డ్ మీ. హీ కాల్డ్ మీ ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్ కదా. వెర్బ్ని వాట్ అని కానీ హూమ్ అని కానీ ప్రశ్నిస్తే, వెర్బ్ని వాట్ అని కానీ హూమ్ని ప్రశ్నించాలి. హీ కాల్డ్ హూమ్ అని ప్రశ్నిస్తే సరిపోయింది. ఎవరిని పిలిచాడు అతను? నన్ను. కాబట్టి ఇది ఆబ్జెక్ట్, ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్, రవి హేట్స్ ప్లేయింగ్ ద చెస్. రవి హేట్స్ ప్లేయింగ్ ద చెస్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? నౌన్ అండి. ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ నౌన్ అయింది. ఇక్కడ కూడా సీత అనేది కూడా నౌనే. అలాగే ఇక్కడ మీ అనేది ఏంటి? ప్రొనౌన్.
సో ఆబ్జెక్ట్ అనేది నౌన్ అయింది, ప్రొనౌన్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, రవి హేట్స్ ప్లేయింగ్ ద చెస్. రవి హేట్స్, రవి సబ్జెక్ట్, ఇది వెర్బ్. హేట్. రవి దేన్ని నశించుకున్నాడు? రవి హేట్స్ వాట్? దేన్ని నశించుకుంటున్నాడు? ప్లేయింగ్ ద చెస్, చెస్ ఆడడము. ఇదంతా ఆబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి ఇదేమవుతుంది? నౌన్ ఫ్రేజ్. ఏమవుద్ది? నౌన్ ఫ్రేజ్. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు, నౌన్ ఫ్రేజ్ అవ్వచ్చు. ప్రొనౌన్ అయినప్పుడు మాత్రము ఆబ్జెక్ట్ కేసులోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆబ్జెక్ట్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే వెర్బ్ని, అంటే అదే కూడా ట్రాన్సిటివ్ వెర్బ్ని వాట్ని కానీ హూమ్ని కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరే ఆబ్జెక్ట్. అంటే ఆ ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే ఉండేదే ఆబ్జెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఎక్సెప్షన్. సి ఈజ్ ఏ లాయర్. సి ఈజ్ ఏ లాయర్. ఇక్కడ సి ఈజ్ ఏ లాయర్లో ఇక్కడ ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్. లింకింగ్ వెర్బ్. లింకింగ్ వెర్బ్తో వచ్చినప్పుడు ఈ పక్కది ఏమవుద్దంటే ఆబ్జెక్ట్ అవ్వదు. ఆబ్జెక్ట్ అవ్వదు, ఎందుకంటే లింకింగ్ వెర్బులు ట్రాన్సిటివ్ వెర్బులు కాదు, ఇంట్రాన్సిటివ్ వెర్బులు. ఇంట్రాన్సిటివ్ వెర్బులు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక లింకింగ్ వెర్బ్ తర్వాత ఏమైనా ఇక్కడ ఒక నౌన్ లాంటిది వచ్చిందంటే ఏమవుద్దంటే ఇది కాంప్లిమెంట్ అవుతుంది. ఏమవుద్ది? కాంప్లిమెంట్. దేనిది? సికి సంబంధించి. సీజే లాయర్ అంటే లాయర్ ఎవరు? సిఏ కదా, అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంటు. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ లాయర్ అనేది ఆబ్జెక్ట్ కాదు, ఎందుకంటే లింకింగ్ వెర్బ్ వచ్చినప్పుడు ఇది కాంప్లిమెంట్ అవుతుంది. దే ఆర్ గుడ్ బాయ్స్. దే ఆర్ గుడ్ బాయ్స్, ఇది లింకింగ్ వెర్బ్. బీ ఫార్మ్ వెర్బ్స్ లింకింగ్ వెర్బ్స్. అలాగే బికమ్, సీమ్, ఎపియర్, ఫీల్, టేస్ట్, స్మెల్, ఎంతమంది కూడా మీకు లింకింగ్ వెర్బ్స్ గురించి వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడండి. ఓకేనా? ఈ లింకింగ్ వెర్బ్స్ తర్వాత ఒక నౌన్ ఉన్నట్లయితే గుడ్ బాయ్స్ అనేది నౌనే, కానీ అది అక్కడ ఆబ్జెక్ట్ అవ్వదు. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత మాత్రమే ఆబ్జెక్ట్ ఉంటుందని చెప్పాను. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత నౌన్ వచ్చిన, ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత నౌన్ ఫ్రేజ్ వచ్చిన, ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్ట్ కేసులు వచ్చిన అవి ఆబ్జెక్ట్లు అవుతాయి. కానీ లింకింగ్ వెర్బ్స్ తర్వాత వచ్చినవి మాత్రం ఆబ్జెక్ట్లు అవు, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్లు అవుతాయి, సబ్జెక్ట్ కాంప్లిమెంట్లు అవుతాయి. సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అవుతాయి ఎక్కువగా. దే ఆర్ గుడ్ బాయ్స్ అంటే ఈ గుడ్ బాయ్స్ ఎవరు? దే అంటే వీరే కదా, వీరి గురించి చెప్పింది ఇది, కాబట్టి ఇది కాంప్లిమెంట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ బికమ్స్ ఏ డాక్టర్. బికమ్స్ అనేది ఇక్కడ ఏంటి? లింకింగ్ వర్బ్, అతను డాక్టర్ అవుతాడు. ఏ డాక్టర్ అనేది ఇక్కడ కాంప్లిమెంటు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ అనేది మాత్రం కాదు. ఎందుకు? లింకింగ్ వెర్బ్స్ అనేవి ట్రాన్సిటివ్ వెర్బులు కాదు, ఇంట్రాన్సిటివ్ వెర్బులు. రవి హ్యాజ్ ఏ బాల్. రవి హ్యాజ్ ఏ బాల్. ఇక్కడ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. రవి ఈజ్ ఏ బాయ్. రవి ఈజ్ ఏ బాయ్, రవి యాజ్ ఏ బాల్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈజ్ అనేది లింకింగ్ వెర్బ్ కాబట్టి ఈ బాయ్ ఎవరికడా? రవి. రవి ఎవరికడా? బాయ్. కాబట్టి ఇది లింకింగ్ వెర్బ్ కాబట్టి ఇది ఏమవుద్ది? కాంప్లిమెంట్ అవుద్ది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుద్ది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. రవి హ్యాజ్ ఏ బాల్. రవి బాల్ అవడు, బాల్ రవి అవడు. రవి బాల్ కలిగి ఉన్నాడు, రవి దగ్గర బాల్ ఉంది. అప్పుడు ఇది ఏమవుద్ది? ఆబ్జెక్ట్ అవుద్ది అనమాట. ఏమవుద్ది? ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. రవి హ్యాజ్ వాట్? రవి ఏం కలిగి ఉన్నాడు? బాల్. నెక్స్ట్ అంటే ఈజీగా ఎలా పోల్చొచ్చు? ఇప్పుడు కూడా లింకింగ్ వెర్బ్ వచ్చిందంటే అవి కాంప్లిమెంట్లు ఎప్పుడు అవుతాయి? ఈ రెండు సబ్జెక్ట్ గురించే మాట్లాడతాయి. బాయ్ అనేవాడు రవే, రవి అనేవాడు కూడా బాయ్ ఇక్కడ, కానీ ఇక్కడ బాల్ రవి అవడు, రవి బాల్ అవ్వదు. కాబట్టి ఇది లింకింగ్ వెర్బ్ కాదు, హ్యాజ్ అనేది. కాబట్టి ఏమవుద్ది ఇక్కడ? ఆబ్జెక్ట్. ఏమవుద్ది? ఆబ్జెక్ట్. బీ ఫార్మ్ వెబ్స్, యామీజారు, వజ్వరు, బీను, అలాగే కొన్ని వెబ్స్ లిస్టులు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి లింకింగ్ వెబ్స్ అవుతాయి. ఓకేనా? వాటి తర్వాత మాత్రం కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. నెక్స్ట్ అండి, ఆబ్జెక్టు కొన్ని సెంటెన్సులలో ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఉన్నప్పుడు దాన్ని మనము ఆబ్జెక్ట్ అని అంటాం, ఆబ్జెక్ట్ అని అంటాం, లేదా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. కానీ రెండు వచ్చినప్పుడు అవి రెండు రకాలుగా చెప్తాం, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఒక సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టులు వచ్చినప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. లేదా సెంటెన్స్లో ఒకటే ఆబ్జెక్ట్ ఉందనుకో ఆబ్జెక్ట్ అనే అంటాం. లేదా ఒకటే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అది పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ఏదైనా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అనొచ్చు. కానీ రెండు వచ్చినప్పుడు ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది, ఇంకోటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది. అయితే దేనిని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం, దేని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటూ చూద్దాం. ఇక్కడ మొత్తం ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంది. ట్రాన్సిటివ్ వెర్బ్ని వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేదే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్ వెర్బ్ని వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేదే డైరెక్ట్ ఆబ్జెక్ట్. అదే ట్రాన్సిటివ్ వెర్బ్ని టు హూమ్, ఫర్ హూమ్, టు హూమ్, ఫర్ హూమ్, ఎవరికి, ఎవరి కోసం అని
క్వశ్చన్ ఇస్తే వచ్చేదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్ అని ప్రశ్నిస్తే వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్, ఫర్ హూమ్ అని ప్రశ్నిస్తే వచ్చేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే ఇది మ్యాక్సిమం ఏమవుద్దంటే నాన్ లివింగ్ థింగ్స్ వస్తాయి ఇక్కడ. ఇవి లివింగ్ థింగ్స్, పర్సన్స్, యానిమల్స్ వస్తాయి ఎక్కువగా. ఇండైరెక్ట్ ఆబ్జెక్టులు లివింగ్ థింగ్స్ అవుతాయి, డైరెక్ట్ ఆబ్జెక్టులు నాన్ లివింగ్ థింగ్స్ అవుతాయి. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ ఉండి పక్కన ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుండి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుండి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే చెప్పాము లివింగ్, అంటే పర్సన్స్ సంబంధించినవి ఉంటాయి ముందు, ఆ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ పక్కన ఉంటుంది. ఇది స్ట్రక్చర్. చూడండి, గిరి గేవ్ మీ ఎ పెన్. గిరి గేవ్ మీ ఎ పెన్. ఇది ఆల్రెడీ మనం ప్రిపోజిషన్స్లో చెప్పుకున్నాం. ఈ విధంగా స్ట్రక్చర్ ఉన్నప్పుడు వీటి మధ్య ఎటువంటి ప్రిపోజిషన్స్ రావు అని చెప్పాం. అలాగే ఇది ఏ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, దీని తర్వాత కూడా ప్రిపోజిషన్స్ రాదని చెప్పాం. అంటే గిరి గేవ్ టు మీ ఏ పెన్ అని రాదు, ఎందుకంటే ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది, సబ్జెక్టు, వెర్బు, అలాగే ఇదేంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్టు. ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే ఎలా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేస్తామంటే, ఇలాగ సెంటెన్స్లో రెండు ఉన్నప్పుడు మనము చిన్న లాజికల్గా ఈ రెండింటి మధ్య, ఎందుకంటే ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్ కదా, దీని తర్వాత ఉన్నవి కదా ఆబ్జెక్టులు, ఈ రెండింటి మధ్య బీ ఫార్ వెర్బ్ ఒకటిని మనము జస్ట్ ఊహించుకోండి. మీ ఈజ్ ఏ పెన్. మీ ఈజ్ ఏ పెన్ అంటే పెన్ నేనేంటి మీనింగ్లే కదా. అలాగే ఒక బీ ఫార్ వెర్బ్ మనం ఊహించుకున్నట్లయితే యామ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ పెట్టుకుంటే మీనింగ్ లెస్గా వచ్చినట్లయితే, అంటే అర్థం లేనట్టు ఉన్నట్లయితే అప్పుడు అవి రెండు వేరు ఆబ్జెక్టులు అని అర్థం. ఆ రెండు వేరు ఆబ్జెక్టులు. అందులో ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ పక్కన ఉన్నటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇవి ఎక్కువగా పర్సన్స్ ఉంటాయి, మీ, రవి, గిరి, హిమ్, హెర్ అని. ఆ తర్వాత ఉన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది నాన్ లివింగ్ థింగ్ అనమాట. ఓకేనా, అలాగ అర్థం చేస్తాం. సో మనకి ఇక్కడ ఇదేమవుద్దంటే, ఇక్కడ ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంకోలాగా ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే, ట్రాన్సిటివ్ వెర్బ్ని వాట్ అని ప్రశ్నించమని చెప్పాం. గేవ్, గిరి గేవ్ వాట్. గిరి గేవ్ వాట్, ఏమిచ్చాడు గిరి, ఏ పెన్. వాట్ అని ప్రశ్నిస్తూ వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసాం కదా. అలాగే గిరి గేవ్ టు హూమ్, ఎవరికి ఇచ్చాడు, మీ, నాకు. టు హూమ్ అని కానీ ఫర్ హూమ్ అని ప్రశ్నిస్తే ఇక్కడ వచ్చేదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. చూసారా, ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక సెంటెన్స్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇది మనం ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎలాగంటే ట్రాన్సిటివ్ వెర్బ్ పక్కన ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, పర్సన్స్ సంబంధించిన ఉంటాయి ఇక్కడ లివింగ్ థింగ్స్. ఆ తర్వాత మనకి నాన్ లివింగ్ థింగ్ ఉంటుంది. ఆ పర్సన్ సంబంధించినవి ఏమైనా ఉంటే, అంటే లివింగ్ థింగ్ సంబంధించిన ఉంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, నాన్ లివింగ్ థింగ్ ఉన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ రెండు వేరు ఆబ్జెక్టులు, రెండు ఆబ్జెక్టులు ఉన్నాయని ఎలా పోలుస్తామంటే, రెండింటి మధ్య బీ ఫార్ మీద అప్లై చేస్తే అది మీనింగ్ రాకపోతే, మీ ఈజ్ ఏ పెన్ అంటే మీనింగ్ లేదు కాబట్టి రెండు ఆబ్జెక్టులు వేరు ఉన్నట్టు అర్థం. సో ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. లేదా అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ని వాట్ అని ప్రశ్నిస్తే, గిరి గేవ్ వాట్ అంటే ఏ పెన్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్. గిరి గేవ్ టు హూమ్, ఎవరికి ఇచ్చాడంటే మీ కాబట్టి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దీనిని మనం ఇక్కడ ఎలా రాస్తామంటే, గిరి గేవ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇటు తీసుకురావాలి, ఏ పెన్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ప్రిపోజిషన్ రావాలి. ఈ ప్రిపోజిషన్లు అనేవి టు కానీ ఫర్ కానీ మ్యాక్సిమం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుకు వచ్చితే ఇక్కడ ప్రిపోజిషన్ వస్తుంది, తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చాలామంది ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్తారు కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు. దీనినే మనం ఇలా మార్చాం, కానీ ఇది ఇక్కడ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ మాత్రం ఇండైరెక్ట్, ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మాత్రం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ అవుతుంది. ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు. ఏమవుద్ది, ప్రిపోజిషన్ తర్వాత ఉంది కాబట్టి, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అనాలి దీన్ని. ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. ఇక్కడ గేవ్ తర్వాత పెన్ కదా, ఇది ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్టే, ఎందుకంటే థింగ్ కాబట్టి, నాన్ లివింగ్ థింగ్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్టే. కానీ ఇక్కడ మీని ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అనాలి తప్ప ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అనకూడదు. ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుండి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే మధ్యలో ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే అవి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది. అదే దాని స్ట్రక్చర్ మారినప్పుడు అంటే డైరెక్ట్ ఆబ్జెక్టు ముందుకు వచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళినప్పుడు మధ్యలో ప్రిపోజిషన్ వస్తుంది, టు కానీ ఫర్ కానీ, అప్పుడు
ఆ టూ తర్వాత వచ్చినటువంటి ఈ లివింగ్ థింగ్స్ ఉంటాయి కదా, మీ కానీ, హెర్ కానీ, రవి కానీ, గీత కానీ ఉంటాయి కదా, వాళ్ళు ఏమవుతాయంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అవుద్ది. అంటే ఈ ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ అవుద్ది తప్ప ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, దే సెండ్ మీ ఏ మెసేజ్. దే సెండ్ మీ ఏ మెసేజ్. దే సెంట్ మీ, ఇక్కడ వెర్బ్ ఏది సెంట్. దే సెంట్ వాట్, ఏ మెసేజ్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. దే సెంట్ టు హూమ్, ఎవరికి పంపారు వాళ్ళు, మీ, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. లేదా ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ఉన్నటువంటి లివింగ్ థింగు ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, నాన్ లివింగ్ థింగు డైరెక్ట్ ఆబ్జెక్టు. ఈ రెండింటి మధ్య ఈజీ పెట్టండి. మీ ఈజీ ఏ మెసేజ్, నేను మెసేజ్నా, అర్థం లేదు కదా, కాబట్టి రెండు వేరువేరుగా ఉన్నట్టే కదా, రెండు వేరువేరు ఆబ్జెక్టులని అర్థం. అయితే ఇప్పుడు అంటే ఈ సెంటెన్స్ రెండు ఆబ్జెక్టులు కలిగి ఉందని అర్థం. ఈ సెంటెన్స్ రెండు ఆబ్జెక్టులు కలిగి ఉందని ఎలా పోలుస్తాం, మధ్యలో ఈజీ అని ఒక బీ ఫార్మర్ యామ కానీ ఆర్ కానీ వజ్ కానీ పెట్టి చూస్తే అది అర్థం లేనట్టు వస్తే పెట్టడం వల్ల అప్పుడు రెండు వేరు వేరు ఆబ్జెక్టులు కలిగి ఉందని మనకి అర్థమైనట్టు. అది కొంచెం లాజిక్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము, దే సెంట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు తీసుకొద్దాం, ఏ మెసేజ్. మీ ఇటు వచ్చేసరికి ఏమొచ్చిందండి, టు. దే సెంట్ ఏ మెసేజ్ టు మీ అనాలి. ఇక్కడ మెసేజ్ మాత్రం డైరెక్ట్ ఆబ్జెక్టే, నాన్ లివింగ్ థింగ్. దే సెంట్ వాట్ అంటే మెసేజ్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్టే. కానీ ఇక్కడ మీ మాత్రం, ఇక్కడ మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, కానీ ఇక్కడ మీ మాత్రం ఏమవుద్ది, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అవుద్ది. ఏమవుద్ది, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. నెక్స్ట్, షీ మేడ్ మీ ఏ కాఫీ. షీ మేడ్ మీ ఏ కాఫీ, ఇక్కడ మేడ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. షీ మేడ్ వాట్, ఏ కాఫీ, నాన్ లివింగ్ థింగ్ కదా, డైరెక్ట్ ఆబ్జెక్ట్. షీ మేడ్ టు హూమ్, ఎవరికి తయారు చేసిందంటే ఆమె, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా, లేదా షీ వాజ్ మేడ్ అని రాద్దాం. షీ వాజ్ మేడ్ మీ ఏ కాఫీ. ఇప్పుడు దీనిని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో మారుస్తాం. షీ వాజ్ మేడ్ ఏ కాఫీ ఫర్ మీ. అంటే కొన్ని వెర్బ్స్ ఉన్నాయి, ఆ వెర్బ్స్ ఉపయోగించినప్పుడు కొన్నింటికి టు వస్తుంది, కొన్నింటికి ఫర్ వస్తుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళినప్పుడు. అయితే ఇక్కడ కాఫీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టే, కానీ ఫర్ తర్వాత ఉన్నప్పుడు మీ మాత్రం ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్ అవుతుంది తప్ప ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే తప్పు. ఈ స్ట్రక్చర్లో ఉంటేనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్లు వస్తాయి. నెక్స్ట్, ఐ బాట్ హెర్ ఏ మొబైల్. ఐ బాట్ హెర్ ఏ మొబైల్, ఇక్కడ బాట్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఐ బాట్ వాట్ అంటే ఏ మొబైల్, వాట్ అని ప్రశ్నిస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ బాట్ టు హూమ్, ఎవరికంటే, టు హూమ్ అంటే ఇక్కడ ఎవరికంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, షీ వాజ్ మేడ్ వాట్ అంటే కాఫీ. అలాగే షీ వాజ్ మేడ్ ఫర్ హూమ్, కాఫీని ఎవరి కోసం తయారు చేసింది, ఫర్ హూమ్ అని ఇక్కడ నాకు. కొన్నిసార్లు ఫర్ హూమ్ అని అనాలి, కొన్నిసార్లు టు హూమ్ అని ప్రశ్నించుకోవాలి. అంటే కొన్ని వెర్బులకి ఫర్ వస్తుంది, కొన్ని వెర్బులకి టు వస్తుంది. అవి తర్వాత లిస్ట్ కింద ఇస్తాను. ఓకేనా, ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. దీని మారుద్దాం, ఐ బాట్ ఏ మొబైల్. ఐ బాట్ ఏ మొబైల్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకొచ్చాం కదా, ఇటువైపు వెళ్దాం. టు మీ, సో టు హెర్. ఐ బాట్ ఏ మొబైల్ టు హెర్, ఆమె కోసం మొబైల్ కొన్నాను అని. ఓకేనా, లేదా ఆమెకి మొబైల్ కొన్నానని. ఈ విధంగా ఇక్కడ బాట్కి వచ్చినప్పుడు ఏమి వస్తుందంటే ఫర్ వస్తుందంటే, ఏమొస్తుంది, ఫర్. బాట్ మేడు వెర్బల్కి ఫర్ అనేది రావాలి ప్రిపోజిషన్. అలాగే ఇక్కడ ఏమొచ్చి మనకి ఆల్రెడీ గివ్ సెంట్ వచ్చినప్పుడు టు రావాలి. అలాగే మేడు బాట్ వెర్బల్కి ఫర్ రావాలి. ఇక్కడ ఏమైనా ప్రశ్నించుకుంటాం, ఐ బాట్ ఫర్ హూమ్, ఎవరి కోసం కొన్నాను అని ప్రశ్నించుకుంటే ఆమె కోసం, ఫర్ హెర్ అని అనాలి. ఓకేనా, అలాగే షీ వాజ్ మేడ్ ఫర్ హూమ్, ఎవరి కోసం తయారు చేసిందంటే ఫర్ మీ. ఓకేనా, ఇక్కడ కూడా ఇక్కడ హెర్ అనేది ఆబ్జెక్ట్ అవ్వదు. ఏమవుద్ది, ఆబ్జెక్ట్ అవ్వదు. ఏ ఆబ్జెక్ట్ అవ్వదు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు. నాన్ లివింగ్ థింగ్ లివింగ్ థింగ్ అని చెప్పి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే తప్పు. ఎందుకంటే ఇది ఫర్ తర్వాత రాసాం కాబట్టి ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్ అవుద్ది. ఇక్కడ మాత్రం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ వేరు, ఈ స్ట్రక్చర్ వేరు, కానీ మీనింగ్ ఒకటే. ఓకేనా, ఈ రెండు సెంటెన్స్లు రైటే, కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్లు ఐడెంటిఫై చేసినప్పుడు ఇందులో మాత్రం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం, ఇందులో ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్ అని అంటాం. ఇప్పుడు చూడండి, ఏ వర్బులకి మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ముందు తీసుకొచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత తీసుకెళ్ళినప్పుడు టు వస్తుంది, అలాగే ఫర్ వస్తుందని చూద్దాం. అవార్డ్, గివ్, గ్రాంట్,
లెండ్, త్రో, ఓ, టెల్, పాస్, టీచ్, వీటికి టు అనే, అలాగే సెంట్, మనం ఎంత చెప్పాం కదా సెంట్, వీటికి టు అనే ప్రపోజిషన్ పెడతాం. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుకు వచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళినప్పుడు, రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ముందుకు వచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాతకి వెళ్ళినప్పుడు, కానీ అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు. తర్వాతకి వెళ్ళినప్పుడు ఏమవుద్ది, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్ అయిపోద్ది. కానీ ముందే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే మధ్యలో ప్రపోజిషనే రాదు. ఓకేనా. నెక్స్ట్ ఫర్ వేటికి వస్తుందంటే బై, క్యాచ్, చూజ్, కుక్, ఫైండ్, ఓకేనా, గెట్, మేక్, ఆర్డర్, పీల్, పోర్. అంటే వీటికి ఫర్ హూమ్ అని ప్రశ్నించుకోవాలి, వీటికి టు హూమ్ అని ప్రశ్నించుకోవాలి. టు హూమ్ అని, వీటికి ఫర్ హూమ్ అని. అర్థమైందా? ఇవి వెర్బ్స్ లిస్ట్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. దే అవార్డెడ్ హెర్ ఫస్ట్ ప్రైజ్, అంటే వాళ్ళు బహుకరించారు ఆమెకి ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ అవార్డెడ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఎందుకు ట్రాన్సిటివ్ వెర్బ్ని మనము ఊ అని కానీ వాట్ అని కానీ హూమ్ అని కానీ వాటిని ప్రశ్నిస్తే పక్కన ఆబ్జెక్ట్ కానీ ఉంటే అది ట్రాన్సిటివ్ వెర్బ్ అని అర్థం. ఓకేనా. కాబట్టి అవార్డెడ్ హెర్, అవార్డెడ్ వాట్, అసలు దే అవార్డెడ్ వాట్, ఏంటి అవార్డ్ చేశారు బహుకరించారంటే ఫస్ట్ ప్రైజ్. ఇదేమవుతుందండి ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్. దే అవార్డెడ్ టు హూమ్, ఎవరికి బహుకరించారంటే హెర్, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దీనిని మనం మార్చినప్పుడు ఏంటి రాస్తాం, దే అవార్డెడ్ ఫస్ట్ ప్రైజ్ రాసిన తర్వాత ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది టు హెర్, కానీ ఇదేమవుతుంది మనము ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్ అవుద్ది. ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్ అవుద్ది తప్ప ఇక్కడికి వచ్చేసరికి ఇది మాత్రం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వదు. ఈ స్ట్రక్చర్లోనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుద్ది. ఈ బాట్ మీ ఏ వాచ్, ఈ బాట్ మీ ఏ వాచ్, ఈ బాట్ వాట్ ఏ వాచ్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ బాట్ టు హూమ్, ఎవరికి కొన్నాడు, సార్ ఈ బాట్ ఫర్ హూమ్, ఎవరి కోసం కొన్నాడు. బై వచ్చినప్పుడు ఫర్ అని ప్రశ్నించుకొని చెప్పాను లిస్టులో, కాబట్టి ఈ బాట్ ఫర్ హూమ్ అంటే మీ, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే వీటిని మార్చినప్పుడు ఏమవుద్ది, హీ బాట్ ఏ వాచ్ ఫర్ మీ, ఏమవుద్ది ఫర్ మీ. ఇక్కడ వాచ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టే, ఎక్కడ కూడా ఫస్ట్ పేజ్ డైరెక్ట్ ఆబ్జెక్టే, మారదు, నాన్ లివింగ్ థింగ్. కానీ ఎక్కడ మీ మాత్రం ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయిందని చెప్పి ఇక్కడ మాత్రం అవ్వదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అవుద్ది. నెక్స్ట్ అండి త్రూ అనేది ఎందులోకి వస్తుంది మనకి, టు హూమ్ అని ప్రశ్నించారు కదా, ఆ లిస్ట్లోకి వచ్చి చూసుకోండి. ఇక్కడ గిరి త్రూ మీ ఎన్ యాపిల్, గిరి త్రూ వాట్, ఏమి ఇస్తున్నాడు ఎన్ యాపిల్, కాబట్టి వాటిని ప్రశ్నిస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ త్రూ మీ అంటే హూమ్, టు ఎవరికి ఇస్తున్నాడంటే నాకు, అంటే ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. త్రూ అనే వెర్బ్తో మనకి టు అని ప్రశ్నించుకోవాలని చెప్పాను ఇందాకే. ఓకేనా. అంటే మీకు ఇంకా ఈజీగా ఏమో చెప్పాను నేను, ట్రాన్సిటివ్ వెర్బ్ పక్కన లివింగ్ థింగ్ ఉంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, నాన్ లివింగ్ థింగ్ ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో ఎటువంటి ప్రపోజిషన్ ఉండదు. ఈ రెండు సెంటెన్స్లో రెండు వేరు ఆబ్జెక్టులు ఉన్నాయని ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే ఈ మధ్యలో ఒక బీ ఫార్మర్ పెట్టి చెక్ చేసుకోండి. మీ ఈజ్ అన్ యాపిల్, నేను యాపిల్ ఏంటి తప్పు కదా, అలాగా రాంగ్గా ఉన్నట్లయితేనే రెండు వేరు ఆబ్జెక్టులు ఉన్నట్టు రివర్స్లోని. ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తామంటే గిరి త్రూ ఎన్ యాపిల్ ఈ మీట్ వస్తుందండి, టు మీ అనాలి. త్రూ అనే అర్థం టూ ఉపయోగించాలి చెప్పాం కదా. గిరి త్రూ ఎన్ యాపిల్ టు మీ, ఈ రెండు ఒకటే అర్థం. కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందుకెళ్ళి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్ వస్తాయి, టూ కానీ ఫర్ కానీ, అవి కొన్ని వెర్బులకు వస్తాయని చెప్పాం కదా. ఆ ప్రపోజిషన్ వచ్చినప్పుడు ఆ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్గా పనిచేస్తుంది తప్ప ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్గా పనిచేయదు. నెక్స్ట్ ద మేనేజర్ గ్రాంటెడ్ మీ ఏ లీవ్, ద మేనేజర్ గ్రాంటెడ్ మీ ఏ లీవ్. ఇక్కడ చూడండి ద మేనేజర్ గ్రాంటెడ్ వాట్ లీవ్, ఏంటి గ్రాంట్ చేసాడు లీవ్, కాబట్టి వాట్ అని ప్రశ్నిస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ అని. ఓకేనా. దీన్ని ఎలా రాద్దాం, ద మేనేజర్ గ్రాంటెడ్ ఏ లీవ్. ఇక్కడ కూడా ఏ లీవ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్టే, ఎక్కడ యాపిల్ డైరెక్ట్ ఆబ్జెక్టే, ఎక్కడ వాచ్ డైరెక్ట్ ఆబ్జెక్టే. డైరెక్ట్ ఆబ్జెక్ట్ మాత్రం డైరెక్ట్ ఆబ్జెక్టే, కానీ ఈ ప్లేస్ మార్చినప్పుడు మాత్రం ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్టే ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్గా మారుతుంది. అయితే ఇప్పుడు చూడండి ఏ లీవ్, ఇప్పుడు మీ ఇటు వస్తుంది, గ్రాంట్ అనేది ఎందులోకి వస్తుంది, గ్రాంట్ అనేది ఎందులోకి వస్తుంది, టు అనే లిస్ట్లో ఉంది కాబట్టి టు మీ వస్తుంది. ద మేనేజర్ గ్రాంటెడ్ ఏ లీవ్ టు మీ.
ఓకేనా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. లత పీల్డ్ మీ ద బనానా. పీల్డ్ అంటే వలవడం, అంటే పండు ఒలుస్తాం కదా దాన్ని అంటాం. ఇక్కడ లత పీల్డ్ వాట్ అంటే ద బనానా, కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు ఇక్కడ పీల్ అనేది ఎక్కడికి వస్తుంది, ఫర్తో వచ్చింది లిస్టులోని. సో లత పీల్డ్ ఫర్ హూమ్ అంటే నా కోసం, కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అప్పుడు ఎలా మారుతుందంటే లత పీల్డ్ ద బనానా ఫర్ మీ అనాలి. సో ఇక్కడ కూడా బనానా డైరెక్ట్ ఆబ్జెక్టే, కానీ ఇక్కడ మీ మాత్రం ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. ఈ విధంగా స్ట్రక్చరు సబ్జెక్టు వెర్బ్ ఉండి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఎటువంటి ప్రపోజన్స్ మధ్యలో రావు. కానీ సబ్జెక్ట్ వెర్బ్ ఉండి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు వచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ప్లేస్లో రాసినప్పుడు టు కానీ ఫర్ కానీ వస్తుంది. అది ఏ వెర్బులకు వస్తుంది వీటిలో మీకు బాగా చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ ఏంటంటే ఇక్కడ దే ఎలక్టెడ్ రవి ఏ ప్రెసిడెంట్. దే ఎలక్టెడ్ రవి ఏ ప్రెసిడెంట్. ఇక్కడ చూడండి రవి ఉంది, ఏ ప్రెసిడెంట్ ఉంది. ఇక్కడ రెండు ఆబ్జెక్టులే కదా అని మీరు అనుకోవచ్చు. మీకే చెప్పాను, ఒక సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టులు ఉన్నాయా లేవంది మనకు ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్స్లో ఉపయోగపడుతుంది. ఒక సెంటెన్స్లో రెండు ఆబ్జెక్టులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ రెండింటి మధ్య రవి ఏ ప్రెసిడెంట్ రెండు కూడా నౌన్లే కనబడుతున్నాయి, రెండు ఆబ్జెక్టులే కనబడుతున్నాయి. మధ్యలో బీ ఫార్మ్ పెట్టండి. రవి ఈజ్ ఏ ప్రెసిడెంట్ అంటే మీనింగ్ ఉంది కదా. రవి ఈజ్ ఏ ప్రెసిడెంట్ అంటే మీనింగ్ ఉంది. మీనింగ్ ఉందంటే రెండు ఆబ్జెక్టులు కాదు, మీనింగ్ లెస్ అయితేనే రెండు ఆబ్జెక్టులు, కాబట్టి రెండు ఆబ్జెక్టులు కాదు, రెండు ఒకటేని అర్థం. సో ది ఎలక్టెడ్ రవి ఏ ప్రెసిడెంట్ అంటే వాళ్ళు రవిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారని అర్థం. నెక్స్ట్ వీ ఇన్వైటెడ్ హ్యార్ టు ద ఫంక్షన్. ఇన్వైటెడ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బే. వీ ఇన్వైటెడ్ హూమ్, ఎవరు ఇన్వైట్ చేశాడు, ఆమెని, కాబట్టి ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ టు ది ఫంక్షన్ కదా, టు ది ఫంక్షన్లో ఫంక్షన్ ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్. అంతేగాని దీనిని వీ ఇన్వైటెడ్ ద ఫంక్షన్ హెర్ అని చెప్పం, ఎందుకంటే డైరెక్ట్గా నాన్ లివింగ్ థింగ్ ఇన్వైటెడ్ పక్కన వచ్చింది, లివింగ్ థింగ్ ఇన్వైటెడ్ పక్కన వచ్చింది అంటే దీనికి రెండు ఆబ్జెక్టులు లేనట్టు, ఎందుకంటే ఇక్కడ ప్రపోజిషన్ ఉంది. అంతే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇది అనుకుంటే, ఇదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీరు అనుకుంటే, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనుకుంటే మధ్యలో ప్రపోజిషన్ వస్తుందా, రాదు కదా. అంటే ఫంక్షన్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రపోజిషన్. అర్థమైందా. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, లివింగ్ థింగ్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందంటే పక్కన రెండు ఆబ్జెక్ట్ ఉందంటే పక్కన వెంటనే ఏంటి వస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా, మధ్యలో ప్రపోజిషన్ ఉండదన్నాం కదా. స్ట్రక్చర్ చూడండి ఒకసారి, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు ప్లస్ నో ప్రపోజిషను ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. ఇక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, లివింగ్ థింగ్. తర్వాత పర్సన్ సంబంధించిన ఏదైనా ఇండైరెక్ట్ ఆబ్జెక్టే కదా. తర్వాత ఫంక్షన్ ఉంది, కానీ మధ్యలో ఉంది ప్రపోజిషన్ ఉందంటే ఇవి రెండు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్టులు కాదు, ఒకటే ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఇక్కడ, ఒకటే ఆబ్జెక్ట్ ఏది హెర్. కానీ ఇక్కడ ఫంక్షన్ అనేది ప్రపోజిషన్ జరుగుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ ప్రపోజిషన్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్ సమాచారం, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.